రోజు రోజుకి నా బలం తగ్గిపోతోంది. ప్రాణం పోతున్నట్టుంది. నేనిలా బతకలేను. దీనంతటికి కారణం ఆ రూప. ఆ రూప నా చేతికి దొరకాలి. అప్పుడు చెప్తా దాని సంగతి. రూప దొరికితే మాత్రం మీరేం చేయగలుగుతున్నారు విజయాంబిక గారు? మొన్న గుళ్ళో దొరికింది, ఏం చేశారు? తల్లి కొడుకులిద్దరూ చెరో 100 కొరడా దెబ్బలు తిన్నారు. ఈరోజు కాఫీతో చేతులు కాల్చుకున్నారు. అది ఈ ఇంట్లో ఉన్నంత వరకు మొసలి నీళ్లల్లో ఉన్నట్టు బలంగా ఉంటుంది. దాన్నేం చెయ్యాలన్నా బయటే చెయ్యాలి. చూస్తూ ఉండు కోమలి. దాన్నంత ఈజీగా వదిలిపెట్టను. ఏం చేస్తున్నారు అత్తయ్య? చేతికి అంటుకున్నామంట ఇప్పుడు తగ్గిందా అత్తయ్య? అది బర్ణాలు తీసుకొచ్చాను, రాయమంటారు అత్తయ్య? ఏయ్, వెటకరంగా ఉందా? బయటికి రా. అదేంటి అత్తయ్య అలా అంటున్నారు? ఇందాక మీరు కాఫీ కప్పులతో పడిపోయినప్పుడు మీ మొహం మీద కాఫీ పడి మొహం కాలిపోతుందని నేను చాలా కంగారు పడ్డాను. దేవుడి దయ వల్ల చేతులు మాత్రమే కాలాయి. మీకోసం బర్ణాలు తెస్తే వెటకారం అంటున్నారు. ఏయ్, అసలు ఈ బర్ణాలు ఇచ్చి నువ్వు బయటికి పో. చేతులే కాదు, ఒళ్ళంతా మండినట్టుంది. మమ్మీ, ఏమైంది దీపక్ బాబు, అంత కంగారు పడుతున్నారు? హే, నిన్ను బయటికి వెళ్ళమని మమ్మీ చెప్పింది కదా, బయటికి వెళ్ళ. దీపక్ బాబు, మళ్ళీ మీరేదో తప్పు చేస్తున్నట్టున్నారు. ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇంకా మీదటైనా కుదురుగా ఉండండి. మీకేం కాకుండా నేను చూసుకుంటాను. నా మాట వినండి దీపక్ బాబు. హే, చెప్తుంటే అర్థం కాదా నీకు? వెళ్ళ. ఏమైందిరా అంత కంగారు పడుతున్నావు? కంగారు పట్టం కాదు మమ్మీ, అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి. అంత కొంపలంటుకునే పనేమైంది? ఆ రాఘవ కాన్షియస్ లోకి వచ్చాడంట.